అని చాలామంది అడుగుతూ ఉన్నారండి. కారణం ఏమిటంటే అక్టోబర్ 20వ తేదీ దీపావళి అని చెప్పేసి పంచాంగాల్లోనూ క్యాలెండర్లోనూ వ్రాసినప్పటికీ కూడా ఆ రోజున అమావాస్య సూర్యోదయానికి లేని కారణంగా చాలామందికి సందేహం వచ్చింది. సూర్యోదయానికి అమావాస్య 21వ తేదీ ఉంది కావున దీపావళి కూడా 21వ తేదీనా అని చాలామంది అడిగారండి. కానీ కాదు, ప్రతీదీ కూడా మనం సూర్యోదయానికి చూడకూడదండి. కొన్ని పండుగలు, కొన్ని వ్రతాలు, కొన్ని విశేషమైనటువంటి రోజులు ఏ సమయానికి ఆ తిథి ఉంటే వర్తిస్తుంది అని చెప్పబడి ఉంటాయి. ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు దీపావళి కూడా ప్రదోష కాలానికి ఎప్పుడైతే అమావాస్య ఉంటుందో ఆ రోజే దీపావళి, ఆ రోజే లక్ష్మీ పూజాధికాలన్నీ చేసుకోవాలి అని చెప్పేసి మనకు ధర్మశాస్త్రాల్లో కనిపిస్తూ ఉన్నదండి. పూర్వత్రైవ ప్రదోష వ్యాప్తౌ లక్ష్మీ పూజాదౌ పూర్వ అని చెప్పేసి స్పష్టంగా మనకు ధర్మశాస్త్రంలో కనిపిస్తూ ఉన్నది. దీపావళి అనేటటువంటిది ప్రదోష కాలంలో ఎప్పుడైతే అమావాస్య ఉంటుందో ఆ రోజే తీసుకోవాలి అని స్పష్టంగా చెబుతూ ఉన్నారండి. 2 రోజులు కూడా ప్రదోషంలో అమావాస్య ఉంటే ఏమిటి అనే తరువాత చర్చ. ఈసారి అలా లేదు. పూర్వదినమే అంటే చతుర్దశితో కూడినటువంటి రోజునే ప్రదోష కాలానికి అమావాస్య ఉంది కాబట్టి అక్టోబర్ 20వ తేదీనే ఈసారి